హలో గైస్, మనం ఈరోజు కొండవీడు కోటకైతే వెళ్ళబోతున్నాం. ప్రస్తుతం వచ్చేసేసి మనం పిరంగపురంలో అయితే ఉన్నామన్నమాట. పిరంగపురం నుంచి మనకి రూట్ చూపిస్తాను మీకు. ఈ స్టాచ్యూస్ ఉన్నాయి కదా, ఈ స్టాచ్యూస్ కాడి నుంచి మనం అయితే వెళ్ళాల్సి ఉంటుంది. దీని పక్కనే ఇంకో రూట్ కూడా ఉంటుంది. ఆ రూట్ నుంచి కూడా మనం వెళ్ళొచ్చు అనమాట. నేను పక్క రూట్ నుంచి అయితే వస్తున్నాను. ఇటు ట్రాఫిక్ ఉండటం వల్ల మీరు ఇటు నుంచి వెళ్ళినా అటు నుంచి వెళ్ళినా కానీ మీకు రూట్ అనేది రెండే ఒకటే చోట అనేది కలుస్తుంది అనమాట. ఓకే, మీకు చూపిస్తాను లైవ్లో కూడా. మన ఇటు సైడ్ అనేది వెళ్ళేసిన తర్వాత ఇక్కడ రూట్ అనేది కలుస్తుంది చూడొచ్చు. ఇటు మనం లెఫ్ట్ సైడ్ దారి ఉంది కదా, ఈ లెఫ్ట్ సైడ్ అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, లెఫ్ట్ సైడ్ నుంచి స్ట్రైట్ రోడ్ అనేది మనం వెళ్ళిపోయినట్లయితే మనకి మధ్యలో ఒక మ్యూజియం అనేది ఒకటి తగ్గుతుంది అనమాట. మీకు ఆ మ్యూజియం కూడా చూపిస్తాను మీకు. మ్యూజియం అనేది ఇలా ఉంటుంది. మనకి ఇది రెడ్డి రాజుల ప్రదర్శనశాల అనమాట. మనకి లోన వాళ్ళ విగ్రహాలు అవన్నీ అయితే మనకి ఇక్కడ ఎక్స్ప్లోర్ అనేది చేయడం జరిగింది, మీరు చూడొచ్చు. అయితే మాత్రం విగ్రహాలు అనేది చాలా బాగున్నాయండి, చాలా చూడదగిన విగ్రహాలు అనమాట. ఓకే, మీరు మొత్తం చూడొచ్చు, మీరు వీడియోలో కూడా మీకు అర్థమవుతుంది. మీరు రావాలనుకుంటే డైరెక్ట్ గుంటూరు నుంచి మీకు 20 కిలోమీటర్స్ ఉంటుంది అంతే అనమాట. మీకు ఇటు నుంచి కూడా మీకు చూడొచ్చు మొత్తం. మీకు ఏదైతే ఇప్పుడు మనకు ఉందో ఈ ప్యాలెస్కి పక్కనే మనకి రూట్ అనేది రైట్ సైడ్కి రూట్ అనేది ఉంటుంది కొండకి వెళ్ళటానికి. మీకు చూపిస్తాను కూడా. మీ ఏదైతే ప్యాలెస్ ఉందో దానికి రైట్ సైడ్ రూట్ అనమాట. స్ట్రైట్ వెళ్ళినట్లయితే మనకి ముందు మనకి బోర్డ్స్ కూడా ఉంటాయి, మీకు ఆ బోర్డ్స్ కూడా చూపిస్తాను. కొంచెం స్ట్రైట్కి రాగానే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మనకి ఇటు ఘాట్ రోడ్కి వెళ్ళే దారి ఇదన్నమాట. మీకు ఈ ఘాట్ రోడ్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి అయితే మనం ఘాట్ రోడ్ దగ్గరికి అనేది వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా మీరు స్ట్రైట్ రోడ్ వెళ్ళారంటే దీనికి మెట్ల మార్గానికి అయితే వెళ్తారు. మీకు మెట్ల మార్గం కూడా చూపిస్తాను. ఎవరు కంఫర్ట్ అవ్వాలండి. కొంతమంది మెట్ల మార్గం ద్వారా వెళ్తారు, కొంతమంది ఏంటంటే ఘాట్ రోడ్ నుంచి వెళ్తారు. చాలామంది ఘాట్ రోడ్ నుంచి వెళ్ళడానికి ఇష్టపడతారు, ఎందుకంటే ఘాట్ రోడ్ ఏంటంటే చాలా బాగుంటుంది. మీకు లేదు మేము మెట్ల ద్వారా వెళ్ళాలనుకుంటే చెప్పాను కదా, ఈ బోర్డ్ సైడ్ ఈ లెఫ్ట్ సైడ్ రాకుండా స్ట్రైట్ రోడ్ వెళ్ళారంటే మీకు ముందుకు ఒక 3 కిలోమీటర్లు వెళ్తే మీరు మెట్ల మార్గం దగ్గర కూడా వెళ్ళొచ్చు. మీకు మెట్లు కూడా ఒకసారి చూపిస్తాను. మనం కొంచెం ముందుకెళ్ళేసిన తర్వాత ఏంటంటే ఇటు మనకి చిల్డ్రన్స్ పార్క్ అనేది ఉంటుంది. డైరెక్ట్గా మీకు ఈ చిల్డ్రన్స్ పార్క్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ చిన్నపిల్లలు తీసుకొని వస్తారో అలాంటి వాళ్ళు దీని దగ్గరికి వెళ్తే చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు ఆడుకునే ప్రతి ఒక్క ఐటమ్స్ అనేది లోన్ అనేది మనకు ఉండటం జరిగింది. మీకు జైంట్ వీల్ టైప్ కానీ, మీకు చిన్న ఉయ్యాల కానీ, ఇలా ప్రతి ఒక్క ఐటమ్ అనేది మనకి లోన్ అనేది పెట్టడం జరిగింది. టూరిజం స్పాట్లోకి వచ్చేసేసి ఈ లొకేషన్ అనేది చాలా బాగుంటుంది. మీకు లోన్ చూసినట్లయితే మంచి విగ్రహాలు అయితే ఈ పార్క్లో అనేది పెట్టడం జరిగింది. చూడొచ్చు, మీకు బయట ఎక్కడ చూసినా కానీ నాకు తెలిసి ఇంత అందంగా అయితే మాత్రం ఎక్కడా తయారు చేయరండి. చాలా బాగున్నాయి. వాటి కలర్స్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది. చాలా క్లియర్గా చాలా మంచిగా అయితే మాత్రం చేశారు. ఆ చేసిన వాళ్ళు అయితే మాత్రం మెచ్చుకోవచ్చు అనమాట. ఎందుకంటే అంత చాలా బాగున్నాయి. మీకు మొబైల్లో చూసేదానికన్నా మీరు రియల్గా వెళ్ళి లైవ్లో అక్కడ చూస్తే చాలా బాగుంటాయి అనమాట. మీకు చుట్టూ చెట్లు కానీ మొత్తం ఆ మధ్యలో ఈ స్టాచ్యూస్ కానీ అయితే మాత్రం బాగా పెట్టారు. ఒకసారి మీరు వెళ్ళవలసిన ప్రదేశం అనమాట. మనకి హాలిడేస్లో దగ్గరలో ఉండే చిన్న పార్కులకి అలాంటి వాటికి వెళ్ళేదానికన్నా ఒక్కసారి టైం చూసుకొని కొండవీడు అయితే ఒకసారి వెళ్ళండి. ఎందుకంటే చాలా బాగుంటుంది. ఫ్యామిలీస్ ఉన్నవాళ్ళు, చిల్డ్రన్స్ ఉన్నవాళ్ళు కంపల్సరీ అయితే మాత్రం ఒకసారి అయితే విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. మనకు పక్కన చూసినట్టయితే చిన్నపిల్లలు ఆడుకోవడానికి మనకి ఈ విధంగా చూడొచ్చు. టాయ్స్ కూడా ఇక్కడైతే ఉండడం జరిగింది. ప్రతి ఒక్కటి పెయిడ్ సర్వీస్ అనమాట. మనకి ఛార్జెస్ ఉంటాయి ఎక్కాలంటే కంపల్సరీ 10-20 రూపాయలు అనేది టికెట్ ఛార్జెస్ అయితే ఉంటుందన్నమాట. చాలా బాగుందండి. నేను చెప్తున్నానని కాదు, ఒకసారి మీరు వెళ్ళి చూసినట్లయితే మీరే చెప్తారు ఈ మాట అనేది. చాలా బాగుంది. ఓకేనా. దీని తర్వాత వచ్చేసేసి మీకు ఈ ఘాట్ రోడ్ కల్లి కాకుండా మీరు స్ట్రైట్ రోడ్ అనేది వెళ్ళినట్లయితే మీకు చెప్పాను కదా, మెట్ల మార్గం దగ్గరికి అయితే వెళ్ళొచ్చండి. మీకు మెట్ల మార్గం అనేది చాలా తక్కువ మెట్స్ అనేది ఉంటాయి. మీకు ఘాట్ రోడ్తో పోలిస్తే ఏంటంటే మీరు చాలా తొందరగా అయితే ఈ మెట్ల మార్గం నుంచి వెళ్ళొచ్చు. కానీ ఇటు కోతులు అయితే మాత్రం ఎక్కువగా ఉండటం జరిగింది. ఓకేనా. చాలా జాగ్రత్తగా అయితే పైకి అనేది వెళ్ళాలన్నమాట. లేదు మీరు ఘాట్ రోడ్ నుంచి వెళ్ళాలంటే డైరెక్ట్గా ఇందా నేను చెప్పిన రూట్కి వచ్చేసేసి డైరెక్ట్గా ఘాట్ రోడ్ నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. మీకు ఇక్కడ వచ్చేసేసి టైమింగ్స్ కూడా వచ్చి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఎంట్రీ ఫీజు కూడా ఉంటుందన్నమాట. మనకి ఒక దరిద్రం ఏంటంటే మనకి డ్రోన్స్ అయితే అలవ్ లేదని చెప్పేసి అన్నారన్నమాట. అందుకోసం చెప్పి మనం ఘాట్ రోడ్ మీద నుంచి కొంచెం పైకి వెళ్ళినట్లయితే మనకి ఒక వ్యూ పాయింట్ అనేది ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ నుంచి ఒకసారి మీరు చూడొచ్చు ఘాట్ రోడ్ అనేది ఎంత అందంగా కనిపిస్తుందో. మనకి ఇంతకుముందు ఏంటంటే ఈ ఘాట్ రోడ్లో చెట్లు అనేది ఉండేవి కాదనమాట. ఘాట్ రోడ్ అనేది మొత్తం క్లియర్గా మొత్తం కనిపించేది అన్నమాట రోడ్ అనేది. ఇప్పుడు మనకి ఆ ఘాట్ రోడ్లో ఏంటంటే ప్రతి ఒక్క చోట చెట్లు అనేది నాటడం జరిగింది. అందుకోసం చెప్పేసి మీకు ఘాట్ రోడ్ అనేది అంత క్లియర్గా అనేది కనిపించట్లేదు. కానీ పచ్చటి చెట్లు, చుట్టూ కొండలు, చుట్టూ వాతావరణం మొత్తం పచ్చగా ఉండి చాలా బాగుందండి. కంపల్సరీ ఇలాంటి వాతావరణంలోకి అయితే ఒక్కసారైనా వెళ్ళి రావాల్సి అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇలాంటి లొకేషన్స్ అనేది జీవితంలో ఒక్కసారైనా చూడాలి. అదేవిధంగా మనకేంటంటే ఈ కొండవీడుకి అనేది ఒక చరిత్ర ఉంది. పైన మనకి రాజులు వెళ్ళిన కోటలు అనేది కూడా ఉండటం జరిగింది. మీకు అవి కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి.
ఘాట్ రోడ్ నిర్మించిన కాంచి ఇక్కడ టూరిజం స్పాట్ కింద చాలామంది జనం అయితే రావడం జరుగుతుంది అనమాట. మనకి పైకి ఎంట్రన్స్ మొత్తం అయిపోయిన తర్వాత పైన వచ్చేసేసి ఎంట్రన్స్ అనేది ఇదన్నమాట. మనకి ఎంట్రన్స్లో వెల్కమ్ బోర్డ్ కింద కూడా మనకి మంచిగా అయితే డిజైన్ చేసి అయితే పెట్టారు. ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారండి, చాలా బాగుంది. ఇంతకుముందు ఇదంతా ఉండేది కాదు. మనకి ఎంట్రన్స్లో నుంచి లోనికి వెళ్ళిన తర్వాత ఇక్కడ తూర్పు ద్వారం అని చెప్పేసి ఉంది కదా, ఇది ఈ కోటకు వచ్చేసేసి తూర్పు ద్వారం అనేది ఇటు నుంచి అనమాట. మీకు అక్కడి నుంచి కూడా లైవ్లో చూపిస్తాను మీకు. ఇది తూర్పు ద్వారం. ప్రతి ఒక్క చోట అయితే మీకు ప్రతి ఒక్క ఏదైతే ఉందో కోటకు సంబంధించి ఏమన్నా ఐటమ్స్ ఏమైనా ఉంటే మాత్రం అక్కడ బోర్డు అనేది పెట్టి వాటి గురించి వివరంగా అనేది అక్కడ ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుంది. మీరు చూసుకొని ఆ బోర్డ్స్ అనేది ఒకసారి చదువుకొని దాని గురించి తెలుసుకొని ప్రతి ఒక్కటైతే మీరు అక్కడ చూడొచ్చు అనమాట. ప్రతి ఒక్క కట్టడం అనేది రాతి కట్టడం అండి. ఆ రోజుల్లో ఇంత బాగా కట్టారంటే చాలా అంటే చాలా గ్రేట్ అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కటి రాతి కట్టడంతో అయితే కట్టడం జరిగింది. మీకు అదేవిధంగా ఈ కొండ మీద మనకి మీకు చూసినట్టయితే చాలామంది పద్యాలు చదువుకొని ఉంటారు, ఓకేనా. విశ్వదాభిరామ వినురవేమ అనే పద్యాలు మీరు చాలా చదువుకుంటారు. మనకి వేమన్ గారు అనేది ఇక్కడ అనేది నివసించడం జరిగింది. అతను నివసించిన ప్రదేశం కూడా, అతను నివసించిన ఇల్లు కూడా మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. మనకు కొంచెం ముందుకెళ్తే బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ అనేది చేసుకోవడానికి ఈ విధంగా ఒక లొకేషన్ అనేది ఉండడం జరిగింది. మీ బైక్ కానీ వెహికల్స్ కానీ ఇక్కడ మీరు అనేది పార్కింగ్ చేసుకొని ఇటు కిందకైతే వెళ్ళవలసి ఉంటుందన్నమాట. కొంచెం ముందుకెళ్ళినట్టయితే ఇక్కడ మీకు చిల్డ్రన్స్ అనేది ఆడుకోవడానికి ఇక్కడ కూడా మీకు ప్లే గ్రౌండ్ కింద పెట్టి మీకు కొన్ని ఐటమ్స్ అనేది పెట్టడం జరిగింది. చిన్నపిల్లలు ఇక్కడ కూడా ఆడుకోవచ్చు అనమాట. ఓకే, పక్కన మనకి తాగడానికి డ్రింకింగ్ వాటర్ కానీ కొంచెం పక్కనే మనకి వాష్రూమ్స్ కానీ మనకి ప్రతి ఒక్కటి పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మీకు చూసినట్టయితే ఇక్కడ విగ్రహం ఉంది కదా, ఈ విగ్రహం ఎవరిది అని చెప్పేసి అంటే ఎవరైతే ఈ కొండని ఏలిన రాజు ఉన్నారో ఆ రాజువారి విగ్రహం అన్నమాట. ఈయన పేరు కూడా ఇక్కడ మనకి చూడవచ్చు, ఇక్కడే మనకి పెట్టడం జరిగింది. అనవేమారెడ్డి గారు, ఈయనైతే మనకి ఈ కొండనైతే పరిపాలించారన్నమాట. తర్వాత మీకు పక్కన చూసినట్టయితే కొండవీడి మసీద్ అనేది మీకు ఇక్కడ ఉంటుంది జరుగుతుంది. మీకు ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే ఈ వర్షాకాలం కాబట్టి మనకి చెట్లు అయితే బాగా పెరగడం జరిగింది. రూట్స్ అనేది చాలా వాటికి క్లోజ్ అయిపోయాయి, పైకి వెళ్ళడానికి కూడా లేకుండా. దాని పక్కనే మీకు చూసినట్లయితే ఇందా మీకు చెప్పాను కదా, మీకు విశ్వదాభిరామ వినురవేమ వేమన గారి ఇల్లు అయితే మీకు ఇక్కడైతే ఉండడం జరుగుతుంది. మీకు పక్కనే దీనికి సంబంధించిన బోర్డు కూడా మీకు కనిపిస్తుంది అన్నమాట. మనకు వేమన గారు అనేది ఆ కాలంలో ఇక్కడైతే ఉండటం జరిగింది. అతని ఇల్లు అనేది ఇదే అన్నమాట. మీకు ఇది కూడా చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుందండి. ఆ రోజుల్లో ఈ విధంగా కట్టారంటే చాలా గ్రేట్ అనమాట. ఎందుకంటే ఈ రోజుల్లో అంటే ఏదే సిమెంట్ పెట్టి కట్టేస్తున్నారు. ఆ రోజుల్లో ఇంత పెద్ద రాళ్ళు అనేది మోసి అలాగా చెక్కి అలా పెట్టడం అంటే చాలా గ్రేట్ అనమాట. చూడొచ్చు ఎంత బాగుందో. అదేవిధంగా మీకు కొంచెం పక్కకు వచ్చినట్లయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం కూడా మనకి పక్కనైతే ఉంటుంది. విగ్రహం పక్కనే మనకి దేవాలయం ఉంటుంది. ఇటువైపు వెళ్తే మీకు స్వామి చెప్పారుగా వేమన వారి విగ్రహం ఉంటుంది. మీకు అదేవిధంగా ఇక్కడ రూట్ మ్యాప్ అండి. కొండ మీద ప్రతి ఒక్క ఐటెం అనేది ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్కటి అనేది రూట్ అనేది మ్యాప్ కింద ఇక్కడైతే మనకు పెట్టడం జరిగింది. ఈ రూట్లో చూసుకుని కూడా ప్రతి ఒక్కటి అనేది మనం ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసేసి బోటింగ్ పాయింట్ అనమాట. మనం బోట్ కూడా మనం అనేది చేయొచ్చు అనమాట. బోటింగ్ అనేది మనకి ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది కదా, ఈ వ్యూ పాయింట్ నుంచి ఇక్కడ బోటింగ్ అనేది ఈ లేక్లో అనేది చేయొచ్చు అనమాట. ప్రజెంట్ వచ్చేసేసి బోటింగ్ అయితే చేయట్లేదు, ఆపేశారని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా మనకి కొంచెం ముందుకు వచ్చేసినట్లయితే ఇక్కడ వచ్చేసేసి ఇది రెడ్డి గారి భోజనశాల అని చెప్పేసి ఇక్కడ పెట్టడం జరిగింది. చాలా అయితే ఇక్కడ కనపడుతున్నాయి పాత కట్టడాలు అనేది. మనకి ఏం జరిగిందంటే వర్షాకాలం కాబట్టి అన్ని చోట్లకి వెళ్ళడానికి రూట్ అనేది ఎక్కడ లేదు. రూట్ మొత్తం క్లోజ్ అయిపోయింది. ఇది చూడొచ్చు. ఈ చెరువుల్లో కూడా ప్రస్తుతానికి నీళ్లు కూడా లేవు, చెరువులు కూడా ఎండిపోయి ఉన్నాయి. నాకు తెలిసిందంటే మెయింటెనెన్స్ అనేది ప్రెజెంట్ అయితే లేదండి. లాస్ట్ టైం అనేది నేను వచ్చినప్పుడు చూశాను, ప్రతి ఒక్క రూట్ అనేది చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు చూస్తే ఏంటంటే ఎక్కడికక్కడ చెట్లు పెరిగిపోయి చెట్లు కూడా ఎవరు సరిగా రోడ్స్ కూడా ఎవరు వచ్చేసేసి రెడ్డి రాజుల భోజనశాల అనమాట. మీకు ప్రతి ఒక్క చోట చేసేసి మీకు బోర్డ్స్ అనేది కూడా పెట్టడం జరిగింది. ఆ బోర్డు అని కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. మీకు దూరంగా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసేసి ఇందాక మీకు ఏదైతే ఘాట్ రోడ్ కాకుండా కింద మెట్లు ఉన్నాయో ఆ మెట్లు మార్గం నుంచి వస్తే మీరు అటువైపు అయితే ఎక్కడం జరుగుతుంది. మీకు ఓకేనా. మీకు ఘాట్ రోడ్ అంటే దానికి స్ట్రైట్ ఆపోజిట్ నుంచి అయితే మీకు ఘాట్ రోడ్ అనేది ఉంటుంది. దానికి ఆపోజిట్ మనకి మెట్ల మార్గం అయితే ఉంటుందన్నమాట. ఓకే, మెట్ల మార్గం నుంచి వస్తే ఇటు నుంచి అయితే మీరు ఎక్కుతారు. మీకు కొంచెం చూసినట్లయితే స్ట్రైట్గా ఈ భోజనశాల ఏదైతే ఉందో దాని పైన చూసినట్లయితే ఈ విధంగా జనం కూడా చాలామంది కొండ మీదకి అయితే ఎక్కారు. చాలా వైపు చూడొచ్చు. కొండ చుట్టూ అయితే బురుజులు అనేది చాలా ఉన్నాయండి. ఎందుకంటే మాకు ఈ దగ్గర వైపులో చూసినట్లయితే ఈ కొండ మీద ఉన్న కోటలు, ఈ కొండ మీద ఉన్న బురుజులు ఎక్కడా ఉండవు అన్నమాట. ఎందుకంటే చాలా పెద్దదన్నమాట ఇది, ఈ రాజ్యం అనేది. చూడొచ్చు మీకు ప్రతి ఒక్కటి అనేది. మీకు ప్రతి ఒక్కటి దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దామంటే మనకి ఈ రూట్స్ అనేది ఎక్కడా లేవు. ప్రతి ఒక్కటి చూడొచ్చు. గుంపుగా ఏంటంటే మనకి చెట్లు అనేది పెరగడం జరిగింది, రూట్స్ ఎక్కడా సరిగా లేవు అన్నమాట.